మద్యం దుకాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సిండికేట్లు, అలాగే బెదిరింపులు, అలాగే ఎమ్మెల్యేల ఆగడాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు వ్యాపారులను అలాగే రిటైల్గా వచ్చి ఈసారి మద్యం దుకాణం తీసుకుందాం అనుకునే వారిని చాలా ఎక్కువగా బెదిరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ అధికారుల ప్రోద్బలం చాలా ఎక్కువగా ఉంది. ఎక్సైజ్ శాఖను కొత్తగా ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వంలో పూర్తిగా రద్దు చేసిన ఎక్సైజ్ శాఖను మళ్ళీ పునరుద్ధరించి పోస్టింగ్లు ఇచ్చిన క్రమంలో ఎమ్మెల్యేలు చెప్పింది వేదంగా, అలాగే వాళ్ళు చెప్పింది ఆటగా, ఆడింది ఆటగా అయితే క్షేత్రస్థాయిలో సాగుతుంది. ఎవరు వచ్చి అప్లికేషన్లు వేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా ఎమ్మెల్యేల చేతుల్లోకి, వాళ్ళ అనుచరుల చేతుల్లోకి చాలా నిమిషాల్లో వెళ్ళిపోతున్నాయి. దీంతో వాళ్ళని బతిమలాడడమో, లేకపోతే బామాడడమో, లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లోనో మళ్ళీ దరఖాస్తుని వెనక్కి తీసుకునేలా అయితే చేస్తున్నారు. ఇది సుస్పష్టం. ప్రభుత్వం దీని మీద బుకాయించినా, లేకపోతే అధికారులు బుకాయించినా కానీ ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం. ఎమ్మెల్యేలు ఈసారి ఖచ్చితంగా మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరులు ఉండేలాగైతే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. చాలా తక్కువ మొత్తంలో మనం అనుకున్న దానికి, లేకపోతే క్షేత్రస్థాయిలో వస్తున్న దరఖాస్తులకి చాలా విభిన్నమైన మార్పు, అలాగే అసలు వ్యత్యాసం పూర్తిగా కనిపిస్తుంది. అలాగే అధికారులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి. ఈసారి సుమారు 30,000కు పైగా దరఖాస్తులు వస్తాయి అనుకుంటే ఇంకా రేపు మాత్రమే ఉంది. 9వ తేదీతో ముగిపోతుంది. ఈ సమయానికి అంటే 8వ తారీఖు సాయంత్రం సమయానికి కేవలం 10,000 దరఖాస్తులు కూడా దాటలేదు. 10,000 దరఖాస్తులు కూడా దాటని పరిస్థితి అయితే ఉంది. తిరుపతి జిల్లాలో చాలా ఎక్కువగా ఇచ్చారు దుకాణాలు. మాకు అన్ని వద్దని అక్కడ వాళ్ళు చెప్పారు, కానీ 227 దుకాణాలకు అక్కడ వచ్చిన దరఖాస్తులు అయితే 230 కూడా దాటలేదు. అంటే షాపుకు ఒకటి చొప్పున, సగటున ఒకటి చొప్పున మాత్రమే తిరుపతి జిల్లాలో వచ్చింది. విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు ఉంటే అక్కడ సుమారుగా 1000 వరకు దరఖాస్తులు వచ్చాయి. కానీ అంటే ఎప్పుడు లేని విధంగా విజయనగరంలో ఎక్కువ వచ్చింది. ఈసారి బొత్స కుటుంబం పూర్తిగా మద్యం దుకాణాలు వ్యవహారంలో కానీ ఈ వ్యవహారాలను తలదూర్చకుండా పక్కకు వెళ్లడంతోనే స్వచ్ఛందంగా వ్యాపారులు వచ్చారు. బొత్స కుటుంబం గతంలో పూర్తి స్థాయిలో విజయనగరం జిల్లాలో మద్యం మాఫియాని పూర్తిగా ఆక్రమించుకునేది. చిన్న శ్రీను కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ మద్యం దుకాణాల్లో మద్యం వ్యాపారం ఎక్కువగా చేసేవాళ్ళు. కాకపోతే ఈసారి బొత్స కుటుంబం పూర్తిగా మద్యం దుకాణాలు టెండర్లు మేము పాల్గొని దలుచుకోలేదని చెప్పడంతో మద్యం వ్యాపారులందరూ మూకుమ్మడిగా ఎక్కువ దరఖాస్తులు వేశారు. సో 153 షాపులకి అక్కడ చాలా ఎక్కువ స్థాయిలో వచ్చాయి. కొన్ని మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 961 దుకాణాలకు, 960 అనుకోండి, 960 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మరి ఇన్ని దరఖాస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఒకే షాప్కి ఎక్కువ మొత్తంలో వచ్చిన దరఖాస్తులు అయితే ఉన్నాయి. మొత్తం 3,326 దుకాణాలకు సంబంధించి మొత్తం 960 దుకాణాల్లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు దీన్ని? ఇంత భారీగా వచ్చే ఆదాయాన్ని, అంటే రిఫండబుల్ ఫీజు మళ్ళీ వెనక్కు రాని ఫీజు రూపంలోనే సుమారు 3,000 కోట్ల వరకు వస్తుంది అనుకున్న ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం అది 460 కోట్లు కూడా దాటలేదు నిన్నటితో. ఈ రోజుతో ఇంకో 100 కోట్ల వరకు వచ్చి ఉండొచ్చు, కానీ చాలా తక్కువ మొత్తంలో అయితే రిఫండబుల్ ఫీజు అయితే వచ్చింది. ఇది ప్రభుత్వం కూడా ఊహించలేదు, అసలు ఎక్సైజ్ శాఖ పెద్దలు కూడా ఊహించలేదు. ఎందుకంటే 5 ఏళ్లుగా ఖాళీగా ఉండిపోయిన మద్యం దుకాణాలకు సంబంధించి ఒకేసారి భారీగా ఆశావహులు వస్తారు. ఖచ్చితంగా వ్యాపారులు కూడా దీంట్లో పాలు పంచుకుంటారు. గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యాపారులు కూడా రాబోతున్నారు అని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. దీనికి సంబంధించి ఈసారి ఆన్లైన్ విధానం కూడా ఏర్పాటు చేసి ఆ దరఖాస్తులను అయితే ఆహ్వానించారు. దరఖాస్తు ఫీజు కూడా పెట్టకుండా కేవలం 2 లక్షలు మాత్రమే రిఫండబుల్ ఫీజు పెట్టారు. చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయనుకుంటే ఈ మొత్తం వ్యవహారం మొత్తం ఈ ఎమ్మెల్యేల కనుసన్నల్లో అయితే పూర్తిగా వెళ్ళిపోయింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు బెదిరింపులు ఉంటున్నాయి, సిండికేట్లు అవుతున్నారు, అలాగే వాళ్ళకి సంబంధించి బామాలి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెనక పంపించడం, అలాంటివి చాలా ఉంటున్నాయి. వ్యాపారులను అయితే లిటరల్గా బెదిరింపులు బెదిరిస్తున్నారు. ఒకవేళ మీకు దుకాణం ఎలాంటైనా మేము మిమ్మల్ని నిర్వహించుకునేందుకు మేమైతే అవకాశం ఇవ్వం, మా సొమ్మును మాకు ఇవ్వండి, లేకపోతే మాకు వదిలేయండి అన్న పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో చాలా ఎక్కువగా ఉంది. దీని మీద దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వం. నాకు తెలిసి అయితే రేపటితో ముగిపోతున్న మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మరో నాకు తెలిసి 3-4 రోజులు పెంచే అవకాశం అయితే ఉంది. దీని మీద అధికారికంగా అయితే ప్రకటన రావాల్సి ఉంది. ఖచ్చితంగా చాలా తక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చినాయి కాబట్టి దీంతోనే లక్కీ డ్రా తీసే అవకాశం అయితే ఉండదు. నాకు తెలిసి ఇంకో వారం కానీ, లేకపోతే కనీసం 5 రోజులైనా పొడిగించే అవకాశం ఉంటుంది. దీని మీద అయితే అర్ధరాత్రి నాటికైతే ఏమైనా స్పష్టత వస్తుందేమో, లేకపోతే రేపు సాయంత్రం నాటికి ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వ పెద్దలు కూడా దృష్టి సారించి ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయగలిగితేనే వ్యాపారులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా దరఖాస్తులు అయితే అందజేయగలుగుతారు. ఈ సిండికేట్ను, ఈ బెదిరింపులను అయితే ఖచ్చితంగా అరికట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వ పెద్దల మీద ఉందని అయితే నా అభిప్రాయం. థ్యాంక్ యూ.